2 రోజుల క్రితం భూపాలపల్లిలో హత్యకు గురైన రాజలింగమూర్తి కేసును పోలీసులు ఛేదించారు. ఇప్పటివరకు ఈ కేసుకు సంబంధించి 7 నిందితులను అరెస్ట్ చేశామని, మరో 3 నిందితులు పరారీలో ఉన్నట్లు ఎస్పీ కిరణ్ ఖరే తెలిపారు. భూ వివాదం వల్లే రాజలింగమూర్తి హత్య జరిగిందని పోలీసులు నిర్ధారించారు. అయితే రాజలింగమూర్తి హత్యపై కాంగ్రెస్ నాయకులు అడ్డగోలు ఆరోపణలు చేశారు. బీఆర్ఎస్ పార్టీపై బురద చల్లేందుకు కుట్రలు చేశారు. కొంతమంది బీఆర్ఎస్ నేతలకు ఈ హత్యతో సంబంధం ఉందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అవాకులు చవాకులు మాట్లాడారు. హత్యపై సిఐడి విచారణ జరపాలంటూ మంత్రి కోమటిరెడ్డి గగ్గోలు పెట్టారు. చివరకు పోలీసుల విచారణలో వాస్తవాలు నిగ్గుతేలాయి. కాంగ్రెస్ నేతలు చెప్పేవన్నీ అబద్ధాలని మరోసారి స్పష్టమైంది. సమాచారం వచ్చిన తర్వాత పోలీసు వాళ్ళు ఇమీడియట్లీ ఆన్ ద స్పాట్ కి అరెస్ట్ అయ్యారు. అప్పుడు అతను స్పాట్ ఆన్ ద డేట్ ఉన్నాడు. సో అయిన తర్వాత వి షిఫ్టెడ్ హిస్ బాడీ టు ఏరియా హాస్పిటల్ భూపాలపల్లి అండ్ ఇమీడియట్లీ మన పోలీసు వాళ్ళు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ మర్డర్ లో టోటల్ 4 పర్సన్స్ ఫస్ట్ A1 to A4 they participated physically while 2 persons they observed the movement of Rajalingamurthy. మిగతా పర్సన్స్ కి ఇది ఇండైరెక్ట్ కన్స్పిరసీలో పార్టిసిపేషన్ చేయడం జరిగింది. ఈ బ్యాక్గ్రౌండ్ రిగార్డింగ్ దిస్ మర్డర్ ఆఫ్ రాజలింగమూర్తి ఎకరం గురించి భూమి గురించి వివాదం ఉంది. ఇది రైనికుంట్ల సంజు అండ్ హిస్ ఫ్యామిలీ మెంబర్స్ రైనికుంట్ల ఫ్యామిలీ అండ్ రాజలింగమూర్తి డిసీజ్ పర్సన్ అతని మధ్యలో ఇది గొడవ జరుగుతుంది. దాంట్లో ఆల్రెడీ భూపాలపల్లి సివిల్ కోర్టులో కేసు కూడా నడుస్తుంది. ఈ మర్డర్ గురించి ఇనిషియేట్ ఈ 2-3 నెలల ముందు ఇది స్టార్ట్ అయింది. హీ థాట్ దట్ ఓన్లీ ఆఫ్టర్ కిల్లింగ్ రాజలింగమూర్తి అతను భూమి ఏదైనా ఉంటే క్లెయిమ్ చేస్తారు. సో ఇప్పటి వరకు అరెస్టెడ్ టోటల్ 7 మెంబర్స్, ఇంకా కూడా 3 మెంబర్స్ అబ్స్కాండింగ్ ఉన్నారు. దాంట్లో మేజర్ కన్స్పిరేటర్ హరిబాబు కూడా ఇంకా అబ్స్కాండింగ్ ఉన్నారు. సో ఇప్పుడు దిస్ ఇన్వెస్టిగేషన్ స్టిల్ ఇస్ గోయింగ్ ఆన్. రైటిక లింగమూర్తి హత్య కేసు గురించి మరిన్ని వివరాలు అందించడానికి మా ప్రతినిధి రవికాంత్ సిద్ధంగా ఉన్నారు. రవికాంత్, లింగమూర్తి హత్య కేసు గురించి మీ దగ్గర ఉన్న అప్డేట్ ఏంటి? కానీ కాంగ్రెస్ నేత బీఆర్ఎస్ నేతలకు ఈ హత్యతో సంబంధం ఉందని వ్యాఖ్యలు చేశారు. బట్ పోలీసులు మాత్రం భూ వివాదంతోనే ఈ భూపాలపల్లి హత్య జరిగింది అనేసి పోలీసులు నిర్ధారించారు. దీనికి సంబంధించిన అప్డేట్ ఏంటి? రాజలింగమూర్తి హత్య కేసు గురించి మరిన్ని వివరాలు అందించడానికి మా ప్రతినిధి రవికాంత్ సిద్ధంగా ఉన్నారు. రవికాంత్, ఇందులో భూపాలపల్లి పట్టణంలో ఉన్నటువంటి రెడ్డి కాలనీలో గత 2 రోజుల క్రితం హత్యకు గురయ్యారు రాజలింగమూర్తి అనే వ్యక్తి. ఈ హత్య కేసుకు సంబంధించి అనేక పరిణామాలు కావచ్చు, అనేక రాజకీయ దుమారం కూడా చెలదగిన పరిస్థితి. ఆ హత్యకు సంబంధించిన విచారణ కొనసాగుతుండగానే ఆ హత్యకు సంబంధించిన దర్యాప్తు కొనసాగుతున్న క్రమంలోనే కొంతమంది కాంగ్రెస్ సంబంధించిన నాయకులు, మంత్రులుగా ఉన్న వాళ్ళు సైతం ఈ హత్య వెనుక బీఆర్ఎస్ ఉందని, అదేవిధంగా మేడిగడ్డ ప్రాజెక్టు సంబంధించినటువంటి కేసు అంశంలోనే ఈ హత్య జరిగిందనే అంశాలను నేరుగా బయటికి చెప్పిన పరిస్థితి పోలీసు విచారణలో ఉండగా అలాంటి అంశాలు మాట్లాడకూడదు అన్న విషయం తెలిసినప్పటికీ మాట్లాడి వల్ల రాజకీయ రంగు పులిమేటువంటి ప్రయత్నం స్పష్టంగా చేశారు. ఈ క్రమంలోనే ఇవాళ ఆ హత్యకు సంబంధించినటువంటి హంతకులు ఎవరు, ఆ హత్య వెనుక కోణాలేంటి, కారణాలు ఏంటి అనే అంశం మీద భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే మీడియా సమావేశం నిర్వహించారు.
స్పష్టంగా ఈ హత్య వెనుక భూ వివాదాలే కారణం అన్నటువంటి అంశాన్ని ఆయన వెల్లడించిన పరిస్థితి మనం స్పష్టంగా చూస్తా ఉన్నాము. మీడియా ముందు ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ప్రవేశపెట్టారు. ఈ హత్య వెనుక మొత్తం 10 మంది ఉన్నట్లుగా కూడా ఎస్పీ వెల్లడించిన పరిస్థితి. అందులో 7గురిని అరెస్ట్ చేశాం, మరో 3 పరారీలో ఉన్నామని చెప్పి కూడా ఎస్పీ చెప్పిన పరిస్థితి. వాళ్ళ దగ్గర నుంచి ఎవరైతే అంతకులు ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి 2 కత్తులు, 2 రాడ్లు, 5 బైకులు, 7 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లుగా చెప్పారు. హత్యకు సంబంధించి 4 కలిసి హత్య చేశారు, 2 రెక్కీలో పాల్గొన్నారు, మిగతా వాళ్ళంతా టచ్ లో ఉన్నారన్నటువంటి అంశాన్ని కూడా ఇవాళ ఎస్పీ చెప్పిన పరిస్థితి అయితే మనం స్పష్టంగా చూస్తా ఉన్నాము. ఈ నిందితులకు సంబంధించి కూడా A1 గా రేణికుంట్ల సంజీవ్, A2 గా పింగిలి సేమస్, A3 గా మోరే కిరణ్, A4 గా కొత్తూరి కిరణ్, అదేవిధంగా A5 గా రేణికుంట్ల కొమరయ్య, A6 గా దాసరి కృష్ణ, A7 గా రేణికుంట్ల సాంబయ్య ఉన్నారు. ప్రధానంగా మరో 3 ఈ హత్యకు సంబంధించిన వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళంతా కూడా 3 ఇందులో పరారీలో ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. A8 గా కొత్త హరిబాబు, A9 గా పుల్ల నరేష్, A10 గా పుల్ల సురేష్. ఈ హత్య పూర్తిగా భూ వివాదాల కారణంగానే జరిగిందని చెప్పి ఇవాళ ఎస్పీ స్పష్టం చేసిన పరిస్థితి. మృతుడు రాజలింగం మూర్తికి నిందితులకు సంబంధించి భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న ఎకరా భూమి విషయంలో తగాదా జరుగుతా ఉన్నది. అనేక సంవత్సరాల నుంచి కూడా ఈ అంశానికి సంబంధించి వివాదాలు ఉన్నట్టుగా తెలుస్తా ఉన్నది. ఇదే అంశాన్ని పోలీసులు కూడా వెల్లడించిన పరిస్థితి. ఈ అంశంలోనే ఈ 2 వర్గాలు కూడా, ఇటు రాజలింగమూర్తి మృతుడు ఉన్నాడు కదా, ఈ వర్గం కావచ్చు, మిగతా వాళ్ళు హంతకులుగా ఉన్నటువంటి ఎవరైతే రేణికుంట్ల సంజీవ్ కావచ్చు, రేణికుంట్లకు సంబంధించినటువంటి కుటుంబం మరో వర్గంగా ఉండి కోర్టుకు వెళ్ళిన పరిస్థితి. ఇదంతా కూడా కోర్టులో కొనసాగుతున్న పరిస్థితి. కేసంతా కూడా ముఖ్యంగా సంజీవ్ కుటుంబ సభ్యుల దగ్గర నుంచి మోసపూరితంగా ఆ భూమి నుండి తన పేరు మీదికి మార్చుకోవాలన్నటువంటి కుట్రకు రాజలింగం తెరపిస్తా ఉన్నాడు. అందుకే కక్ష పెంచుకొని అతన్ని చంపేస్తే ఆ భూమి అంతా కూడా మనకే వస్తుందన్నటువంటి అభిప్రాయంతో ఎవరైతే రేణికుంట్ల సంజీవ్ A1 గా ఉన్నాడో ఆయన ఈ హత్యకు రచన చేసినట్లుగా కూడా తెలుస్తా ఉంది. ఇదే క్రమంలో అతను చూసి 19వ తేదీన ఇతన్ని చంపాలని డిసైడ్ అయి కొంతమందిని సహకారం తీసుకొని హత్య చేసినట్లుగా కూడా ఇక్కడ పోలీసులు చెప్తా ఉన్న పరిస్థితి మనం స్పష్టంగా చూస్తా ఉన్నాము. ఈ భూమి 1 ఎకరానికి సంబంధించి భూపాలపల్లి టౌన్ లో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న భూమి విషయంలోనే ఈ హత్య చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి, ఈ హత్యకు సంబంధించి మొత్తం 10 మంది ఈ హత్యలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ప్రత్యక్షంగా 4, పరోక్షంగా మాట సాయం చేసిన వాళ్ళు కావచ్చు, ఇతర వాళ్ళు ఎక్కడి నుంచి వస్తా ఉన్నారు, ఎటు వెళ్తా ఉన్నారో సమాచారం అందించే విధంగా కూడా ఒక పక్కా ప్రణాళికాబద్ధంగానే ఈ భూ తగాదాల విషయంలోనే, భూ వివాదం విషయంలోనే హత్య జరిగినట్లుగా కూడా ఎస్పీ చెప్పిన పరిస్థితి. ముఖ్యంగా ఈ అంశానికి సంబంధించి భూపాలపల్లి జిల్లా కేంద్రంలో జరిగిన హత్య విషయంలో రాజకీయ రంగు పులమడం పట్ల ఇతర రాజకీయ వర్గాలన్నీ కూడా వ్యతిరేకిస్తున్న పరిస్థితి స్పష్టంగా చూస్తా ఉన్నాం. ఒక కేసు విచారణలో ఉన్నప్పుడు నేరుగా ఒక పార్టీ మీద, అంటే బీఆర్ఎస్ లాంటి పార్టీ మీద ఎట్లా ముద్ర వేస్తారనేటువంటి అంశాలు కూడా తెరకెక్కుతా ఉన్న పరిస్థితి. ఇవాళ మంత్రులుగా ఉన్న వాళ్ళు విచక్షణతో మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. అలాంటి వాళ్ళు పోలీసుల సమక్షంలో, పోలీసుల దర్యాప్తులో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారన్నటువంటి అంశాలు కూడా తెర మీదకి వస్తా ఉన్న పరిస్థితి. ఈ అంశానికి సంబంధించి ఇవాళ భూతగాదాలతో జరిగిన అంశాన్ని ఇవాళ కాంగ్రెస్ పార్టీ రాజకీయ రంగు పుల్మడానికి ప్రయత్నం చేసిన పరిస్థితుల్లో విమర్శలు ఎదురయ్యేటటువంటి కేబినెట్ మంత్రులు కావచ్చు, కాంగ్రెస్ నాయకులు ఎటువంటి సమాధానం ఇస్తారు, దీని మీద ఎటువంటి బదులు ఇస్తారో వేచి చూడాల్సిన అవసరం మాత్రం ఖచ్చితంగా ఉంది. సింధురా. రైట్, థ్యాంక్ యూ రవికాంత్.